అందరికీ నమస్కారం. నేను మీ కొమరాజు శర్మ. మనము మొదటి దాంట్లో దశమహావిద్యలు అసలు ఏ విధంగా ఉద్భవించాయి, దశమహావిద్యల్లో మొదటి విద్య అయినటువంటి శ్రీ కాళీ విద్య ఏ విధంగా ఉపాసన చేయాలి, కాళికాది ఉపాసన మంత్రశాస్త్ర ప్రకారంగా ఏ విధంగా ఉపాసన చేస్తే ఏ విధంగా మనకి అమ్మవారు మనకి కనిపిస్తున్న విషయాలు మొత్తం కూడా మొదటి దాంట్లో మనము శ్రీ కాళీ ఉపాసన దాంట్లో ఉన్న వివరంగా తెలియజేశాను. ఇది రెండవ ఉపాసన. దశమహావిద్యలో రెండవ విద్య ఏంటంటే శ్రీ తారా మహావిద్యగా చెప్పబడుతూ ఉంటుంది. దశమహావిద్యల్లో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి. ఏ విధంగా అయితే కాళికాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తుందో అదేవిధంగా తారాదేవి కూడా నీలవర్ణంతో కనిపించేటువంటి ఈ దేవి చైత్రమాసము శుక్లపక్ష నవమి తిథి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథిగా చెప్పబడుతూ ఉంటుంది. చైత్రమాసం శుక్లపక్ష నవమి. ఏదైతే ఈ తారాదేవి ముఖ్యంగా వాక్కుకి అధిదేవత, ఈమెనే నీలా సరస్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు. తారాదేవిని నీలా సరస్వతి దేవి అంటారు. తారాదేవి సాధన వల్ల వాక్ శుద్ధి, శత్రునాశనం, దివ్య జ్ఞానం, ఐశ్వర్యం, కష్ట నివారణ సాధకుడికి ముఖ్యంగా కలుగుతూ ఉంటుందన్నమాట. తన దివ్య అస్త్రాలతో ఆ తారాదేవి కత్తెరని, కపాలాన్ని, అదేవిధంగా ఖడ్గాన్ని, అదేవిధంగా ఒక పద్మాన్ని ధరించి నాగాలంకృత వివిధ ఆభరణాలు ధరించి ఎర్రని దివ్య శరీరంలో ప్రకాశిస్తూ మూడు కళ్ళతో దర్శనమిచ్చే శ్రీ తారా మహావిద్య దశమహావిద్యల్లో రెండవ ఆదిగా చెప్పబడుతూ ఉంటుంది. బృహన్నీల అనే తంత్రగ్రంథంలో కాళి తార అంటే కాళికాదేవి తారాదేవి మొత్తం కూడా ఏకత్వాన్ని ప్రసాదిస్తూ ప్రతిబింబిస్తూ నలుపు రంగుకి కాళిక ప్రతీకగా, ఎరుపు రంగుకి తారాదేవిని ప్రతీకగా తెలియజేస్తూ ఉంటుంది. త్రు అనేటువంటి ధాతువు నుంచి తార అనేటువంటి శబ్దం అనేది మనకి పుట్టింది. త్రు అంటే దాటించేది, అనగా తన భక్తుల్ని వారి యొక్క కష్టాల నుంచి దాటించేదే తారాదేవి శబ్దానికి అర్థంగా చెప్పబడుతూ ఉంటుంది. తారాదేవి మొత్తం కూడా మూడు రూపాలుగా చెప్పబడుతుంది. ఒక ఉగ్రతార, రెండు నీలా సరస్వతి, మూడు ఏకచక అనేటువంటి మూడు వాక్యాలు. ఉగ్రతార, నీలా సరస్వతి, ఏకచక అని వీటిలో ఉగ్రతార సిద్ధిశక్తుల మొత్తం కూడా ప్రసాదించేగా చెప్పబడుతూ ఉంటుంది. తారాదేవి మూడు రూపాలైనటువంటి ఉగ్రతార, నీలా సరస్వతి, మూడు ఏకచక అనేటువంటి వీటిలో ఉగ్రతార ముఖ్యంగా సిద్ధిశక్తుల మొత్తం కూడా ప్రసాదించే దానిలాగా, నీల సరస్వతి విద్యకి వాకుకి ఫలితాన్ని ఇచ్చే విధంగా ప్రధానంగా చెప్పబడుతూ ఉంటుంది. మనం ముఖ్యంగా ఉగ్రతార రూపంలో మనము చూసినట్టయితే తారాదేవి మూడు రూపాల ఉగ్రతార, నీలా సరస్వతి, ఏకచక. ఉగ్రతార అనేది సరస్వతి యొక్క భయంకరమైన ఒక రూపం. ఈ విధంగా చెప్పబడుతూ ఉంటుంది. ఉగ్రతారలో మనకి ముఖ్యంగా కపాల మాలని మెడలో ధరించి తన నాలుగు చేతుల్లో ఖడ్గాన్ని, కత్తెరని, కలువను, కపాలను ధరించి నడుముకి పులి చర్మాన్ని కప్పుకొని పింగళ వర్ణం లాంటి జటలతో నాగాలను అలంకారంగా చేసుకొని మూడు లోకాన్ని భయంకంపితం చేసే ఓంకార బీజం నుంచి ఉద్భవించిన ఉగ్రత దేవతే ఘోరమైనటువంటి అట్టహాసం చేస్తూ శవం మీద నుంచోని ఉండి దర్శనమిస్తూ ఉంటుంది ఉగ్రత. వామాచార పద్ధతిలో ఎవరైతే చేస్తూ ఉంటారో వామాచార పద్ధతులు మొత్తం ఉగ్రతలను ఎక్కువ శాతం కూడా కొలుస్తూ ఉంటారు. రెండు ఆచారాలు మనకు, వామాచారం, దక్షిణాచారం. ఈ ఉగ్రతారని వామాచార పద్ధతులలో దాన్ని మనకి ఉగ్ర రూపంలో కపాలను మెడలో ధరించి తన నాలుగు చేతుల ఖడ్గాన్ని, కత్తెరని, కలువను, కపాలను ధరించి నడుము పులి చర్మాన్ని ధరించుకొని
పింగళవర్ణం లాంటి జటలతో నాగాలను అలంకారంగా చేసుకొని 3 లోకాలను భయంకమృతం చేసేటువంటి శక్తి రూపమే ఉగ్రతార. ఇక నీలా సరస్వతి. తారాదేవి మరొక దివ్యమైన రూపమే నీలా సరస్వతి. తన దివ్య హస్తాలతో కత్తెరని, కపాలాన్ని, ఖడ్గాన్ని, కలువపులను ధరించి సౌభాగ్యాన్ని, సంపద అనుగ్రహించే నీలామూర్తిగా శివుడి హృదయం మీద నిల్చొని ఉండి మనకి దర్శనమిస్తా ఉన్నది నీలా సరస్వతి. నీలా సరస్వతికి దక్షిణాచారంలో మాత్రం పూజ చేయాలి, వామాచారం పనికిరాదు. శాంత స్వరూపంలో ఉన్నటువంటి దేవత. ఇక 3 ఏకజట. ఏకజట తార అంటారు. పింగళ వర్ణంలో కలిగిన ఒక జడతో భయంకరమైన కరాల వదనంతో. కరాల వదనం అంటే ఏంటి? ఉగ్రమైనటువంటి రూపానికి హోల్ స్కేర్ బై 5 అంత అనమాట. పింగళ వర్ణం కలిగి ఒక జడతోని భయంకరమైన కరాల వదనంతోని శమం యొక్క గుండెల మీద కూర్చొని దృఢమైనటువంటి కుచాలతో విరచిల్లే త్రిలోక పూజనిగా అక్షోభుడు ఋషి చేత ప్రకాశింపబడినటువంటి దివ్యమూర్తిగా ఏకజటాదేవి మనకు దర్శనమిస్తా ఉన్నది. ఏకజటాదేవి అంటారు, ఏకజట తారాదేవి అంటారు. ఏకజట నీలా సరస్వతి, ఏకజట, ఉగ్రతార. ఇట్లా 3 రకాలుగా మనం చెప్పబడుతూ ఉంటుంది. తారాదేవి ఒక రూపమే కాదు, 3 రూపాలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఏకజట పింగళవర్ణం కలిగి ఒక జడతోని, పింగళవర్ణంగా జడతోని భయంకరమైన కరాల వదనంతో సమయం ఒక గుండెల మీద కూర్చొని దృఢమైన కుచాలతో విరచిలే త్రిలోక పూజనిగా అక్షోభుడి ఋషి చేత ప్రకాశింపబడిన దివ్య మూర్తిగా ఏకజటాదేవి మనకి దర్శనమిస్తా ఉంటుంది. తంత్రగ్రంథాల ప్రకారం ఇలా 3 రూపాల్లో వ్యక్తమైన తారాదేవిని గురించి చెప్తూ దశమహా విద్య కారికావళి రచించినటువంటి బహుమంత్ర, ద్రష్ట, కావ్యకంఠ, వశిష్ఠ గణపతి ముని ఈ తారా విద్య వాక్కుకి అధిదేవతగా, వాక్కుకి శబ్దానికి, వాక్కుకి రూపిణిగా చెప్పబడ్డారు అన్నమాట. మీరు ఓంకారం అనే శబ్దం కూడా తారాదేవి నుంచి ఉద్భవించని చెప్పబడుతుంది శాస్త్రం అనేది. వాక్ అంటే శబ్దం, అది శబ్దం అంటే ఓంకారం. కనుక ఓంకారాన్ని ఉపాసించాలి, తారాదేవి ఉపాసన అని కూడా చెప్పబడుతుంది. ఓం మనం అంటూ ఉన్నాం, అది కూడా తారా ఉపాసనే. ఈ తారాదేవికి రాత్రి కోదరాత్రిగా అక్షోభుడు శివుడిగా, భైరవుడిగా, తారిణిగా, యక్షిగా ఉంటూ ఉంటారు. తారాదేవికి రాత్రి క్రోధరాత్రిగా, రాత్రిపూట కోదరాత్రిగా కనిపిస్తూ ఉంటుంది. అతనికి అధిదేవతలు ప్రత్యదేవతలుగా అక్షోభుడు శివుడిగా ఉంది. అక్షోభుడు శివుడిగా, భైరవుడిగా, తారిణి యక్షినిగా ఈ విధంగా ఉంటూ ఉంటారు. తారా ఉపాసన ముఖ్యంగా ఏ విధంగా చేయాలి, తారా ఉపాసన ఎవరు చేశారు అనే విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకుంటే తారాదేవి ఉపాసన మాత్రాన మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉపాసన చేస్తున్నామంటే ఆ ఉపాసన అనేది మనకి ఆ దేవత గురించి పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. పరిపూర్ణంగా తెలిసి ఉండకపోకుండా మనం ఉపాసన చేస్తే ఉపయోగం లేదు. ఏదో కూర్చొని మూలమంత్ర తారామంత్ర 10,000 సార్లు ఉపయోగం లేదు. కాబట్టి తార ఉపాసన మన భారతదేశంలో వశిష్ఠ మహర్షి మొదటిసారిగా తార ఉపాసన చేశారని ప్రతీతిగా చెప్పబడుతూ ఉంటుంది. ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోరంగా తారోపాసన చేసిన ఆ మంత్రసిద్ధి కలిగి పోయేసరికి ఆయనకి తర్వాత తారాదేవి అనేది దాని కఠోరమైనటువంటి మంత్ర దీక్ష సిద్ధితో కలిగిందనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి, భారతదేశంలో వశిష్ఠ మహర్షి మొదటిసారిగా తారాదేవి ఉపాసన చేసిన ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసినప్పటికీ, తారోపాసన చేసినప్పటికీ ఆ తారోపాసన ఆ సిద్ధి అనేది కలగలేదు. దానికి కలగపోయేసరికి ఏం చేశారంటే, ఆ తర్వాత ఏం చేశారంటే మహాచబీన పద్ధతిలో, మహాచబీన అని ఒకటి ఉంది తంత్ర విద్య, మహాచబీన పద్ధతిలో చైనా దేశానికి వెళ్ళి అక్కడ సాధన చేయగా తారాదేవి అనుగ్రహించిందట. ఈ విషయాన్ని ధృవపరుస్తూ ఆచారతంత్రం అనే గ్రంథంలో ఒక వాక్యం రాసి ఉంటుంది. ఆచార తంత్రం అనే గ్రంథంలో
మహాశీల నక్షత్రైన మహాతార శ్రీకం ఫలప్రదాహ అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ తారా మంత్రానికి ద్రష్ట అక్షోభుడు ఋషి. శివుడు కూడా అక్షోభుడు అనేటువంటి పేరు ఉంది మనకి. అక్షోభుడు అంటే శివుడు అన్నమాట. దేవదానవులు సముద్రం మదనం చేసే సమయంలో ముందుగా ఆలాహన విషం మనకి బయటకు వస్తూ ఉంటుంది. విషం పుట్టక దాన్ని తాగడానికి ఎవరు ముందుకు రాలేదట. అప్పుడు అక్షోభుడైనటువంటి అక్షోభుడు అంటే కలతరైన వాడు అక్కడ శివుడుగా మనం చెప్పబడుతూ ఉంటుంది. శివుడు తన శక్తి శ్రీ తారాదేవి అనుమతి తీసుకొని ఆ ఆలాహారాన్ని మింగాడని, అదేవిధంగా ఆ ఆలాహలాన్ని మింగినటువంటి వ్యక్తి అక్షోభుడిగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది మనకి తడత తోడల మంత్రైనటువంటి గ్రంథంలో చెప్పబడుతూ ఉంటుంది. మంత్ర మదిలో వశిష్ఠుడు, మంత్ర మహదిలో వశిష్ఠుడు అక్షోభుడు. అక్షోభుడు ఏంటంటే వశిష్ఠ ఋషులుగా దృశ్యమిచ్చే తారాదేవి మంత్రాలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో అత్యంత ప్రాచీన కాలం నుంచి మన దేశంలో తారా ఉపాసన జరిగేదని వివిధ చరిత్రకారులు మొత్తం కూడా చరిత్ర ఆధారాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో నంద తవ్వకాలలో ఉత్తర భారతదేశం నలంద తవ్వకాలలో మనకి తారాదేవి విగ్రహం లభించింది. ఆ విగ్రహం వెనుక భాగంలో ఓం తారే తుత్రే తురే స్వాహ అని రాసుంటుంది. ఓం తారే తుత్రే తురే స్వాహ అనే తారామంత్రం లభించబడి కనిపించింది అన్నమాట. ఈ విధంగా దక్షిణ దేశంలో కూడా తారోపాసన జరిగిందని మరికొన్ని చరిత్ర ఆధారాలు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి. చాణక్యరాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు పాలించేటువంటి క్రీస్తు శతాబ్దం మనకి 196 నాటి కాలానికి చెందిన ఒక తారా విగ్రహం రాతి శాస్త్రం అనేది మనకి లభించింది. ఆ శాస్త్రంలో ఏమని రాస్తుందంటే హరికరిషికి పని తస్కరాన్ని గల జలార్జన పిశాచ భయనాశిని శశీకరణం క్రాంతికారిణి క్రాంతిధారిణి భగవతీ తారే నమస్తుభ్యం అన్న శ్లోకం దాంట్లో రాసింది. హరికరిషికి ఫని తస్కరణి గల జలార్జన పిశాచ భయశని శశీకరణ కాంతిధారిణి భగవతీ తార నమస్తుభ్యం శ్లోకం మనకి లభించబడింది. ఈ శ్లోకంలో, ఈ శాస్త్ర శ్లోకంలో తన ఉపాసనలు మొత్తం కూడా ఏం చెప్పింది? సింహాలు, ఏనుగులు, నిప్పు, పాములు, దొంగలు, సముద్ర పిశాచాల వంటి నుంచి రక్షించబడే భగవతిగా తారాదేవి ప్రస్తావించబడతా ఉంది. సింహాల నుంచి, ఏనుగుల నుంచి, నిప్పు నుంచి, పాము నుంచి, దొంగల నుంచి, సముద్రాల నుంచి, పిశాచాల నుంచి మొత్తం కూడా మనకి రక్షించే భగవతిగా మనకి తారాదేవి ప్రస్తావించబడింది. దీన్ని బట్టి మన దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో శ్రీ తారాదేవి ఉపాసన ప్రాచీన కాలం నుండి జరిగేదని మనకి తెలుస్తా ఉంది. దశమా విద్యల్లో శీఘ్ర ఫల దాయినిగా ప్రసిద్ధిగా చెప్పిన విద్యే శ్రీ తారాదేవి విద్య. ఈ తారాదేవి విద్య అనేది హిందువుల్లో కాకుండా బౌద్ధుల్లో కూడా ప్రధానమైనటువంటి దేవతగా మనకి ఇక్కడ పూజించబడతా ఉంది. ముఖ్యంగా బౌద్ధుల్లో కూడా ఒక ప్రధాన దేవతగా మనకి పూజించబడతా ఉంది. నేటికి చైనా ప్రాంతంలో తారాదేవి అత్యంత ప్రముఖ స్థానంలో ఉంది. కొంతమంది పండితులు శ్రీ తారాదేవి మొదట బౌద్ధుల యొక్క ఆరాధ్య దేవత అని, ఆ తర్వాత కాలంలో ఈ దేవత ప్రభావాన్ని తెలుసుకొని భారతదేశం నుంచి చైనా వెళ్ళిన కొంతమంది సాధకులు వెళ్ళిన వారు వారి నుంచి ఉపాసన గ్రహించి భారతదేశానికి తారా ఉపాసన తీసుకొని వచ్చి హిందూ దేవతగా దశమహావిద్యలో ఒకటిగా చేర్చారని కొన్ని గ్రంథాలు రాస్తా ఉన్నాయి. కానీ అత్యంత ప్రాచీనటువంటి మన పురాణ పరిస్థితి ఈ వాదన అబద్ధమని మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మాండ పురాణంతరైనటువంటి లలితోప్యానంలో లలిత వాఖ్యానంలో మనకి శ్రీ తారాదేవి ప్రస్తావన మనం చేయబడతా ఉంటుంది ఖచ్చితంగా బ్రహ్మాండ పురాణంలో. ఈ పురాణం మనకేంటి? బౌద్ధ మతం కన్నా ప్రాచీనమైనది కాబట్టి దీని ఆధారంగా మనకి దశమహావిద్యలో తారాదేవి ఉపాసన అనేది మనకి
భారతదేశంలో చైనా కంటే టిబెట్ కంటే ముందే మనకి ప్రాచుర్యంగా ఉన్నది. కానీ చైనా వాళ్ళు టిబెట్ వాళ్ళు దీన్ని వడ్డిస్తూ ఉంటారు, లేదు మా దగ్గర నుంచి వెళ్ళి ఈ విద్యను వాళ్ళు నేర్చుకున్నారు, దేవతలు పరిచయం చేసుకున్నారు అనేటువంటి వాక్యాలు వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అసలు తారాదేవి ఉపాసన మనం ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నాం? అసలు తారాదేవి ఉపాసన ఎందుకు? మరి సంతకి ఎందుకు ఒక మంత్రం చెప్పాను, ఒక ఓటర్ రాసిచ్చాను, ఉపాసన చేయడం పక్కన చెప్తే అది మనకి ఉపయోగకరంగా ఉండదు. తారాదేవి గురించి వివరంగా మనం తెలుసుకోవాలి. తారాదేవి అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కొన్ని మంది పుస్తకాల్లో మనం చదివినప్పుడు ఎగ్జాంపుల్ రాసి ఉంటుంది, తారాదేవి చైనా నుంచి టిబెట్ దేశంలో నుంచి మనకి వెళ్ళిన అక్కడ ఉన్న వాళ్ళు బౌద్ధులు మనకి పరిచయం చేశారు, ఆ దేవతను తీసుకొచ్చి మనకి దీనిలో రాసి పెట్టారంటే ఓటు మీరు చదివారనుకోండి మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది మనం ముందే తెలుసుకోవాలి. మనం కాబట్టి ఆ దేవత గురించి వివరంగా తెలుసుకున్నప్పుడు ఉపాసన పనిచేస్తుంది. అక్కడ బౌద్ధులు ఏంటంటే తమదైనటువంటి మహాచీన అంటే వామాచార పద్ధతి, మనకి వామాచారం అంటేనో మనకి మహాచీన పద్ధతి ఒకటి ఉంటుంది అన్నమాట. తారాది ఉపాసించి ఆ అనుగ్రహాన్ని పొందారని భావించవచ్చు. అలా ప్రాచీన కాలం నుంచి మన తారాదేవి బౌద్ధుల్లో కూడా ముఖ్యమైన దేవతగా మనకి పూజించబడతా ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలో శ్రీ తారాదేవి అష్టాదశ పురాణంలో ఒకటే బ్రహ్మాండ పురాణంలో అష్టాదశ పురాణంలో ఒకటైనటువంటి బ్రహ్మాండ పురాణంలో శ్రీ తారాదేవి ప్రస్తావన ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడవండి, మీకు అర్థమైతే బ్రహ్మాండ పురాణంలో ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ లలితాదేవి నివాసం మనకి శ్రీ చింతామణి గృహం. ఈ దివ్య ప్రదేశం చుట్టూ మనకి మనోమాయ, బుద్ధిసార, అహంకార మహాసార, సూర్యబింబము మయ, చంద్రబింబమయ, శృంగారమయ అనేటువంటి 6 ప్రాకారాలు ఉన్నాయి మనకి. మనోమయ, బుద్ధిసార, అహంకార మహాసార, సూర్యబింబమయ, చంద్రబింబమయ, శృంగారమయ అనేటువంటి 6 ప్రాకారాలు ఉన్నాయి. వీటిలో మనోమయ, బుద్ధిసార ప్రాకారాల మధ్య 4 యోజన విస్తీర్ణంలో ఒక మంచి పెద్ద సరోవరం ఉంటుందట. అంటే ఈ ఒక ప్లేస్ అన్నమాట. ప్రాకారాలు అంటే ప్లేస్లు మొత్తం కూడా 6 ప్లేస్లు ఉన్నాయి. అమ్మవారి లలితాదేవికి 6 ప్లేస్లు ఉన్నాయి. మనోమయ, బుద్ధిశాల, అహంకార మహాసాల, సూర్యబింబమయ, చంద్రబింబమయ, శృంగారమయ అని 6 ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారాలు గోడలు ఉన్నాయి. ప్రాకారాలు గోడలు ఇక్కడ. వీటిలో మనోమయ దగ్గర నుంచి బుద్ధిశాల ప్రాకారాలు గోడల మధ్య 4 యోజన విస్తీర్ణం ఉంటుంది. 4 యోజన విస్తీర్ణం చాలా పెద్దది. ఒక పెద్ద సరోవరం ఉంటుందట. శ్రీ లలితాదేవిని దర్శించడానికి వచ్చే ఇంద్రాది దేవతలంతా కూడా ఈ సరోవరం దాటే చింతామణి గృహాన్ని చేరాలి. వీరందరినీ సరోవరం దాటించేందుకు ఆ ప్రాంతానికి అధికారిగా తారాదేవి నియమించబడుతుందని చెప్పబడుతూ ఉంటుంది. లలితోపాఖ్యానం చదివినట్టయితే అధ్యాయం 39 మీరు చూడండి. ఆజ్ఞే కేవలం తంత్రామంత్రిని దండనాదేహే తారానా మహాశక్తి వర్తతే ధరణీశ్వరి అని రాసింది. తారాదేవి యొక్క అనుగ్రహం లేదు, తారాదేవి యొక్క అనుమతి లేనిది మీరు లలితాదేవి దగ్గర చేరలేరు రాసుంటుంది. అంత శక్తివంతమైన తారాదేవి. లలితాదేవి మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ఆజ్ఞతో అక్కడ విధులు నిర్వహిస్తుంటే తారాదేవి ధరణీశ్వరి అని, మహాశక్తి స్వరూపిణి అని బ్రహ్మాండ పురాణాలతో ఉపాఖ్యానం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ శ్యామలాదేవిని లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ముందు తారాదేవి యొక్క అనుగ్రహం పొందాలని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆజ్ఞే కేవలం తంత్రమంత్రిని దండ నాదే తారా నమో మహాశక్తి వర్తతే ధరణీశ్వరి. ధరణీశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడే నువ్వు లలితాదేవి అనుగ్రహం పొందుతావు, శ్యామలాదేవి అనుగ్రహం పొందుతావు అని చెప్తున్నారు అన్నమాట. తారా ఉపాసన ఎక్కువ శాతం మన భారతదేశంలో, మన దేశంలో ముఖ్యంగా కాళీ బీహార్ ప్రాంతంలో తారా ఉపాసన అధికంగా జరుగుతూ ఉంది. బీహార్ రాష్ట్రంలో
సహరసా జిల్లాలో మైషి అనేటువంటి గ్రామం ఉంది. అక్కడే ఉగ్రతారా పీఠం స్థాపించబడింది. ఇక్కడ ఆలయంలో ఒకే ఒక పీఠం మీద ఉగ్రతార, ఏకజలతార, నీలదేవితార ముగ్గురు ఒకటే రూపంలో మనకు కనిపిస్తూ ఉంటారు. బీహార్ రాష్ట్రంలోని సహరసా జిల్లాలో మైషి అనేటువంటి గ్రామంలో ఉగ్రతార పీఠం అని స్థాపించబడింది. ఇక్కడ ఆలయంలో ఒక పీఠం మీదనే ఉగ్రతార, ఏకజటాతార, నీల సరస్వతి కొలువుదీరి నిత్యం మనకి వామాచార పద్ధతుల్లో జంతు బలులతోని, రక్త తర్పణాలతోని పూజలు అందుకుంటూ ఉంటుందన్నమాట. ఇప్పటికి ఎంతోమంది తీవ్ర సాధకులు ఈ తారాపీఠల సమీపంలో ఉగ్ర సాధన చేస్తూ ఉంటారు. వామాచార సాధకులు కేంద్రంగా ఈ తారాపీఠం అనేది ఎంతో ప్రసిద్ధి పొందింది. అలాగే ఈ తారా మహావిద్య కొలువున్నటువంటి ఈ మరో ప్రసిద్ధ ప్రాంతం కామాఖ్య. తారాదేవి ప్రసిద్ధ పొందినటువంటి ప్రాంతం, తారా మహావిద్య కొలువున్నటువంటి మరో ప్రసిద్ధ ప్రాంతం బీహార్ రాష్ట్రంలో ఒకటైతే రెండోది కామాఖ్య. సతీదేవి యోని భాగం పడినటువంటి ఇక్కడ నీలాచల పర్వతం మీద తారా కాళీ రూపంలో తారాదేవిని పూజించుకుంటూ ఉంటారు, పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రసిద్ధమైన కామాఖ్య కాళీదేవి ఆలయానికి చుట్టూరా మనకి దశమహావిద్య పీఠాలు మొత్తం కూడా ఉంటాయి. కామాఖ్య దేవిని మనం చూస్తే చుట్టూరు మొత్తం కూడా దశమహావిద్య పీఠాలు మొత్తం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కామాఖ్య ఆలయానికి అతి సమీపంలో శ్రీ తారాదేవి పీఠం కూడా ఉందన్నమాట. ఈ కామాఖ్య దేవి దగ్గరలో తారాదేవి పీఠంలో ప్రతిరోజు కూడా వామాచార పద్ధతుల్లో మేకల్ని, దున్నపోతులు తారాదేవి బలిస్తూ ఉంటారు. వామాచారం అంటే ఏంటి? బలు. అందుకనే ఈ జంతువులను బలి ఇవ్వకూడదని చెప్పి శ్రీచక్రార్చన చేసి మనకి దక్షిణాచారాన్ని తీసుకొని వచ్చారు ఆదిశంకరాచార్యులు, సద్గురు ఆదిశంకరాచార్యులు వారు. ప్రతిరోజు వామాచార పద్ధతిలో మేకలు దున్నపోతుని తారాదేవి బలిస్తూ ఉంటుంటారు. తారాదేవి ముఖ్యంగా స్వతంత్ర తంత్రం అనే గ్రంథంలో మేరు పర్వతానికి పశ్చిమ భాగాన చోళ నది లేదా సరోవర ప్రాంతంలో తారాదేవి ఆవిర్భవించిందని చెప్తా ఉంటారు. మేరు పర్వతానికి పశ్చిమ భాగంలో చోళ నది లేదా సరోవర ప్రాంతంలో తారాదేవి ఉద్భవించని చెప్తా ఉంటారు. ఇదంతా ఒక మెయిన్ పాయింట్ అన్నమాట, ఒక సబ్జెక్ట్. తారాదేవి ప్రాముఖ్యం ఏంటి, అది తారాదేవిని పూజించడం వల్ల ఏంటి ఉపయోగం, తారాదేవి ఫస్ట్ ఎవరు పూజించారు అనే విషయాలు, తారాదేవి యొక్క మంత్రోపాసన ఏ విధంగా చేయాలనే విషయాలు మొత్తం కూడా తదుపరి వీడియోలో వివరంగా తెలియజేస్తాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. తదుపరి వీడియో ఖచ్చితంగా తారా ఉపాసన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి అమ్మవారు మనకి కనిపిస్తుంది, ఏ మంత్రాలు ఉపయోగించే విషయాలు మొత్తం కూడా అందరికీ వివరంగా తెలియజేస్తాను. మీ పార్థవ శర్మ.